తెలంగాణ పాలిసెట్ 2026 సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, మనోళ్ళకి ఒక మేజర్ ప్రాబ్లమ్ ఏంది గదా అంటే, నాకు ఫేజ్ 1 లోపల సీట్ రాలేదు అనేది ఒక ప్రాబ్లము. నాకు ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది. కానీ కాలేజ్ నచ్చలేదు. లేకపోతే కోర్స్ ఆర్ బ్రాంచ్ అనేది నచ్చలేదు అని జెప్పి ఒక మేజర్ ప్రాబ్లమ్ అయితే ఉంది. సో, ఈ వీడియో లోపల నేను మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా జెప్తా. కొంచెం కాంప్లికేటెడ్ కానీ క్లియర్‌గా అర్థమయ్యేలాగా జెప్తా కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతది. సో, నేను మీ నుండి ఎక్స్‌పెక్ట్ జేసేది ఒక్కటే. మీరు మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ జేయండి. సో, మనోళ్ళు ఛానల్‌ని చూస్తున్నారు. వ్యూస్ వస్తున్నాయి. కానీ సబ్స్క్రైబర్స్ అనేది వస్తలేవు. సబ్స్క్రైబర్ అనేది ఎవరు గూడా చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు గూడా కొంచెం సపోర్ట్ అనేది ఉంటది కాబట్టి పక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేస్తే వాళ్ళకి గూడా ఒక క్లారిటీ అనేది వస్తదన్నట్టు. ఓకేనా? సో, మీకు కాలేజ్ నచ్చినా, నచ్చకపోయినా, కోర్స్ నచ్చినా, నచ్చకపోయినా, సీట్ రాకపోయినా అండ్ దాంతో పాటుగా మనకు ఇంకా కొన్ని విషయాలనైతే నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అన్నట్టు. ఓకేనా? సో, కాబట్టి స్కిప్ జేయకుండా ఈ వీడియోని చూడుర్రి. అండ్ ఫస్ట్ మెయిన్ ప్రాబ్లమ్ ఏంది గదా అంటే మనకు ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన తర్వాత నాకు సీట్ రాలేదు అని జెప్పి కొంతమంది అంటున్నారన్నట్టు. ఓకేనా? నేను వెబ్ ఆప్షన్‌లో పెట్టినా. కానీ నాకు ఫేజ్ 1 లోపల సీట్ రాలేదు బ్రో అని జెప్పి కొంతమంది అంటున్నారు. వాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. సీట్ రానోళ్ళకు ఇప్పుడు మనం ఏం జేసేది లేదు. ఫేజ్ 2 దాకా వెయిట్ జేయాల్సిందే. ఓకేనా? ఫేజ్ 2 వరకి వెయిట్ చేయాల్సిందే. మనకి ఫేజ్ 2 అనేది ఎప్పుడు స్టార్ట్ అయితుంది అనంటే 15థ్ జూన్ నుండి స్టార్ట్ అయితది. 15థ్ జూన్ 2026 నుండి మనకు ఫేజ్ 2 అనేది స్టార్ట్ అయితది. సో, మనం ఆల్రెడీ ఫేజ్ 1 లోపల వెబ్ ఆప్షన్‌లు ఇచ్చినాం. మనకు సీట్ రాలేదు కాబట్టి, ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటది డైరెక్ట్ వెబ్ ఆప్షన్‌లు ఇయ్యాలి. ఈ స్లాట్ బుకింగు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇదంతా సోదేం అవసరం లేదు. డైరెక్ట్ మనమైతే వెబ్ ఆప్షన్‌లు అయితే ఇయ్యొచ్చన్నట్టు. సో, 15థ్ జూన్ నుండి మనకు ఫేజ్ 2 అనేది స్టార్ట్ అయితది. 15థ్ జూన్ రోజు స్లాట్ బుకింగ్ ఉంటది. తర్వాత 16థ్ జూన్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటదన్నట్టు. 16థ్ జూన్ 2026 రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటది. తర్వాత మనకు వెబ్ ఆప్షన్‌లు అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, మనకు వాళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము సో, ఫేజ్ 2 అనేది ఒకసారి ఓపెన్ చేద్దాము. నేను గూడా మీకు ఒకసారి క్లియర్‌గా చూపెడతా అన్నట్టు. ఓకేనా? మనకు 15థ్ జూన్ 2026 రోజు మనకు ఈ ఏదైతే వెబ్ ఆప్షన్‌లకు వెబ్ ఆప్షన్‌లు కాదు. 15థ్ జూన్ 2026 రోజు మనకు స్లాట్ బుకింగ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తది. అండ్ 16థ్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది. తర్వాత 16థ్ అండ్ 17థ్ మనకు జూన్ లోపల వెబ్ ఆప్షన్‌లు అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? 16థ్ అండ్ 17థ్ జూన్ 2026 రోజు వెబ్ ఆప్షన్‌లు అయితే ఉంటాయి. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన రోజు అండ్ దాని తర్వాత నెక్స్ట్ డే అన్నట్టు. సో, ఇప్పుడేంది గదా అంటే మనకు ఫేజ్ 1లో సీట్ రాలేదంటే మనం ఆల్రెడీ స్లాట్ బుకింగ్ చేసుకున్నాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్ళినాం. వెబ్ ఆప్షన్ గూడా పెట్టుకున్నాం ఫేజ్ 1 లోపల. కాబట్టి మళ్ళా ఇప్పుడు ఫేజ్ 2 లోపల మనం ఎట్లాంటి స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. 16థ్ అండ్ 17థ్ జూన్ వెబ్ ఆప్షన్‌లో అయితే పెట్టుకోవచ్చు. సో, ఇప్పుడు మనం ఏం జేయాల్సి ఉంటది అంటే నాకు ఫేజ్ 1 లోపల సీట్ రాలేదు అన్నోళ్ళు ఫేజ్ 2 లోపల కొంచెం ఎక్కువ వెబ్ ఆప్షన్‌లు ఇవ్వడానికి ట్రై జేయుర్రి. ఓకేనా? ఫేజ్ 1 లోపల సీట్ రాలేదు గాబట్టి, ఫేజ్ 2 లోపల సీట్ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువుంటాయన్నట్టు. కాబట్టి ఇప్పుడేం జేస్తారు అంటే కొంచెం ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై జేయుర్రి. ఓకేనా? సో, ఎన్ని పాసిబుల్ అయితే అన్ని ఇవ్వండి. ఒకవేళ మీకు ఈ ఫేజ్‌లో గూడా సీట్ రాకపోతే మీకొక మంచి ఆల్టర్‌నేటివ్ అనేది ఉండాలె. ఓకేనా? ఐదర్ మీరు ఇంటర్మీడియేట్ చేస్తారా? లేకపోతే ఇంకెటు సైడ్ పోతారా అని చెప్పి అది మీకొక ఐడియా అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. సో, అట్లా ఉన్నప్పుడు మాత్రమే లెస్ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఓకేనా? మీరు తక్కువ వెబ్ ఆప్షన్‌లు ఇస్తున్నారు అనంటే మీ దగ్గర ఏదో ఒక ఆల్టర్‌నేటివ్ ఉన్నది. అప్పుడు మాత్రమే మీరు లెస్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. లేదంటే ఎన్ని ఎక్కువ పాసిబుల్ అయితే అన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి ఫేజ్ 2 లోపల. ఓకేనా? సీట్ రానోళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నాకు ఫేజ్ 1 లోపల సీట్ అలాట్‌మెంట్ అయ్యింది బ్రో అన్నోళ్ళు కొంతమందున్నారన్నట్టు. ఫేజ్ 1 లోపల సీట్ అనేది అలాటెడ్. కానీ నాకు కాలేజ్ నచ్చలే. కాలేజు నచ్చలేదు. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం జేయాలే అనే విషయానికొస్తే, ఇప్పుడు మనకు 2 ఆప్షన్‌లుంటాయి. ఓకేనా? ఫేజ్ 1 లోపల నాకు సీట్ అలాట్‌మెంట్ అయ్యింది. నాకు కాలేజ్ నచ్చలేదు అన్నప్పుడు మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. సో, ఏంది ఆ 2 ఆప్షన్స్ అంటే ఫస్ట్ థింగ్ ఏంది? సెకండ్ థింగ్ ఏంది గదా అంటే, మనం కాలేజ్ లోపల జాయిన్ అయ్యి ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడం అనేది ఫస్ట్ ఆప్షను. ఎందుకంటే మనకు సీట్ అలాట్‌మెంట్ అయింది గాబట్టి.
సెకండ్ ఆప్షన్ ఏందంటే నాట్ జాయిన్. ఓకేనా? ఫేజ్ 1 లోపల జాయిన్ అవ్వకుండా సెకండ్ ఫేజ్ లోపల డైరెక్ట్ వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడము. నువ్వు ఫేజ్ 1 లోపల సీట్ వచ్చిన తర్వాత జాయిన్ అయినా నువ్వు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు ఫేజ్ 2 లోపల. జాయిన్ అవ్వకపోయినా కూడా ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ డెసిషన్ ఏంటిది కదా అంటే, మీరు జాయిన్ అయ్యి వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటారా? లేకపోతే జాయిన్ అవ్వకుండా ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటారా? ఆల్రెడీ మనకు ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది. కానీ కాలేజ్ నచ్చలేదు. ఓకేనా? సీట్ వచ్చింది. కానీ కాలేజ్ నచ్చలేదు. అప్పుడేంది? మీరు ఏం చేయాల్సి ఉంటది అంటే, మీకు 2 ఆప్షన్స్. జాయిన్ అయ్యి ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడం ఒక ఆప్షన్. జాయిన్ అవ్వకుండా ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడం అనేది ఇంకొక ఆప్షన్. సో, జాయిన్ అయ్యి పెట్టుకుంటే బెనిఫిట్ ఏంటిది బ్రో మరి అనంటే, ఫేజ్ 1 లోపల జాయిన్ అయ్యి, ఫేజ్ 2 లోపల మీరు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటే, ఫేజ్ 1 లోపల సీట్ అనేది మనకు ఉంటదన్నట్టు. ఒకవేళ నీకు ఫేజ్ 2 లోపల సీట్ రాకపోతే, ఫేజ్ 1లో సీట్ అట్లనే ఉంటది. ఓకేనా? సో, ఇంకొక విషయం ఏంది గదా అంటే, జాయిన్ అవ్వకుండా ఫేజ్ 2కెళ్ళడం. సో, జాయిన్ అవ్వకుండా ఫేజ్ 2కెళ్తే ఏమైతదిగా అంటే, నీకు ఫేజ్ 1 సీట్ అనేది ఉండది. ఓకేనా? జాయిన్ అవ్వకుండా ఫేజ్ 2కి డైరెక్ట్ ఎళ్తే ఏంది గదా అంటే, నీకు ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్ అనేది ఉండది. సో, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంది గదా అంటే, ఫేజ్ 1 లోపల జాయిన్ అయ్యి పెట్టుకుంటారా, ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ లేకపోతే జాయిన్ అవ్వకుండా పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. నాకు అసలు ఈ ఫేజ్ 1 సీట్ తోటి పెద్ద ఇబ్బంది లేదు బ్రో. ఓకేనా? సో, నేను జాయిన్ అయితా. నాకు ఒకవేళ ఫేజ్ 2 లోపల సీట్ రాకపోతే నేను ఫేజ్ 1 కాలేజ్‌ల జాయిన్ అయిపోతా అనుకుంటే మాత్రం జాయిన్ అయ్యి ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడు ఫేజ్ 1 లోపల జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి ఫేజ్ 2 లోపల ఏం చేస్తదంటే బెటర్ కాలేజ్‌కి ట్రై చేయండి. అట్లా ట్రై చేయొచ్చు మనం. ఓకేనా? సో, లేదు బ్రో నేను జాయిన్ కాను అని అనుకుంటే మాత్రం మీకు ఫేజ్ 1 సీట్ అనేది ఉంటది. ఒకవేళ నీకు ఫేజ్ 2 లోపల కూడా సీట్ రాలే అనుకో సపోజు. అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఏమైతది కదా అంటే, మీకు ఇయర్ అనేది వేస్ట్ అయితదన్నట్టు. సో, మంచి ఆల్టర్‌నేటివ్ ఉండాలి. ఇప్పుడు సపోజు మీకు ఈ డిప్లొమా కాకపోయినా నాకు డిగ్రీ ఉన్నది బ్రో, లేకపోతే వేరే ఏదో కోర్స్ ఉన్నది బ్రో అనుకున్నావనుకో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఏం కాదు. ఓకేనా? నువ్వు కన్ఫర్మ్ చేసుకోకపోయినా కూడా ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ ఇయ్యొచ్చు. ఓకేనా? సో, ఫేజ్ 2 లోపల సీట్ రాకపోయినా కూడా నీకు పెద్ద ఫరక్ పడదన్నట్టు. సో, ఇక్కడ నేనేం చెప్తున్నా కదా అంటే, జాయిన్ అయినావనుకో, నీకు ఇక్కడ సీట్ అనేది ఇట్లనే ఉంటది. నీకు ఒకవేళ ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిందనుకో, అప్పుడు ఈ ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సల్ అయిపోతదన్నట్టు. ఓకేనా? సో, కాబట్టి ఏం చేయాలి మనం ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు మంచిగా ఇచ్చుకోవాలి. ఒకవేళ నువ్వు జాయిన్ కాలే అనుకో, జాయిన్ కాకపోతే ఏమైతది? ఒకవేళ నీకు ఫేజ్ 2లో సీట్ వస్తే ఓకే. మంచిదే. ఫేజ్ 2 లోపల సీట్ రాలే అనుకో, అప్పుడేమైతది? నీకు ఫేజ్ 1లో సీట్ ఉండది. ఫేజ్ 2లో సీట్ రాలేదు. అప్పుడు నువ్వు వేరే ఆల్టర్‌నేటివ్‌కెళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఆల్టర్‌నేటివ్ అంటే ఏంది మరి? ఇంటర్మీడియేట్‌కా? ఓకేనా? లేకపోతే త్రిబుల్ ఐటీ ఏమన్నా ఆప్షన్ ఉన్నదా నీకు? ఓకేనా? సో, ఇట్లాంటి అగ్రికల్చర్ సైడ్ ఏమన్నా వెటర్నరీ కోర్సెస్ ఏమన్నా, హార్టికల్చర్ కోర్సెస్‌కి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నదా? అటు సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉందా అని చెప్పి చూసుకోవాలిక. ఓకేనా? సో, ఇది. అర్థమైంది గదా! జాయిన్ అయితే జాయిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫేజ్ 1 లోపల జాయిన్ అయ్యి వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఫేజ్ 2ల ఓకేనా? ఫేజ్ 1లో జాయిన్ అవ్వకుండా ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. కానీ జాయిన్ అయితే ఏంది గదా అంటే మనకొక ధైర్యం. ఆల్రెడీ నాకొక సీట్ ఉన్నదిక్కడ. ఓకేనా? సీట్ ఉన్నది. ఒకవేళ ఫేజ్ 2లో సీట్ రాకపోతే నాకు పెద్ద ఫరక్ పడది. అనేది ఒక ధైర్యం ఉంటదన్నట్టు. లేదు నాకు నచ్చలే అసలు ఫేజ్ 1 సీట్ అస్సలే అద్దు అనుకుంటే రిపోర్టింగ్ జేయకు. రిపోర్టింగ్ జేయకుండా డైరెక్ట్ ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసేయి. ఫేజ్ 2లో సీట్ వస్తే నచ్చిన కోర్స్, నచ్చిన కాలేజ్ వస్తే చెయ్యి. లేదు అనుకుంటే వేరే ఆల్టర్‌నేటివ్‌కెళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఇంటర్‌కా లేకపోతే పాలిటెక్నిక్ డిప్లొమా అగ్రికల్చర్ డిప్లొమాస్ ఉంటాయన్నట్టు. అటు సైడా ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇదొకటి. సో, జాయిన్ అయ్యి ఎళ్తావా? జాయిన్ అవ్వకుండా ఎళ్తావా అనేది నీ ఇష్టం. ఇది కాలేజ్ నచ్చని సిట్యుయేషన్ లోపల. ఓకేనా? నాకు కోర్స్ నచ్చలేదు బ్రో అని కొంతమంది అంటారన్నట్టు. సేమ్ కోర్స్ నచ్చకపోయినా గూడా మీరు జేయాల్సింది ఏందంటే ఇదే. మీకు ఆల్రెడీ ఏదైతే ఫేజ్ 1 లోపల సీట్ వచ్చిందో ఓకేనా? ఫేజ్ 1 లోపల ఏదైతే సీట్ వచ్చిందో మీరిప్పుడు ఏం జేయాల్సి ఉంటది గదా అంటే ఫేజ్ 2 లోపల వేరే కోర్స్ పెట్టుకోవాలి. ఓకేనా? కోర్స్ నచ్చలే. కోర్స్ నచ్చలే కాబట్టి మీరేం జేస్తారు? వేరే కాలేజ్ లోపల వేరే కోర్సెస్ పెట్టుకుంటున్నారు. సేమ్ ఇక్కడ గూడా ఇదే ప్యాటర్న్. నచ్చిందా? నచ్చలేదా? ఓకేనా? సో,
మనకు ఏందంటే కోర్స్ నచ్చలే అని ఎవరైతే అంటున్నారో వాళ్ళేం చేస్తారు గదంటే, జాయిన్ అయ్యి ఫేజ్ 2కెళ్తావా అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటది. ఓకేనా? నీకు ఆల్టర్‌నేటివ్ ఉన్నదా? లేకపోతే ఆ కోర్స్ అంటే నీకు ఎంతవరకు ఇష్టం ఉన్నది? అనే దాన్ని బట్టి నువ్వు జాయిన్ అయ్యి ఎళ్తావా? జాయిన్ అవ్వకుండా ఎళ్తావా? అనేది డిపెండ్ అయి ఉంటదన్నట్టు. సో, జాయిన్ అయ్యి ఎళ్తే ఏమైతది గదా అంటే, మనకు సింపుల్‌గా ఓకేనా? ఒకటే ఒక విషయం. మీరు జాయిన్ అయ్యి ఎళ్తే ఏంది గదంటే మనకు కోర్స్ అనేది ఉంటది. జాయిన్ అవ్వకుండా ఎళ్తే ఏమైతది అంటే మన కోర్స్ అనేది ఉండదన్నట్టు. ఓకేనా? సో, మళ్ళా ఫేజ్ 2 లోపల సీట్ రాకపోతే ఆల్టర్‌నేటివ్‌కెళ్ళాల్సుంటదన్నట్టు. సో, సింపుల్లీ ఏం లేదు బ్రో. మీకు కాలేజ్ నచ్చలేదు, కోర్స్ నచ్చలేదు అంటే, సో, మీరు జాయిన్ అయితరా? జాయిన్ అవ్వరా? జాయిన్ అయినా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. జాయిన్ అనేది మీరు కాకపోయినా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. ఫేజ్ 2 లోపల. ఓకేనా? సో, కాబట్టి ఏంది గదంటే జాయిన్ అయ్యి ఎళ్తే ఏంది గదంటే, మీకొక బ్యాకప్ అనేది ఉంటదన్నట్టు. జాయిన్ అయ్యి ఎళ్తే. మంచి కాలేజ్ బ్రో, మంచి కోర్స్ బ్రో. నేను జాయిన్ అయ్యి ఫేజ్ 2 పెట్టుకుంటా అనుకుంటే ఓకే. కానీ ఫేజ్ 2 లోపల సీటొస్తే ఫేజ్ 1 సీట్ క్యాన్సెల్ అయిపోతది. అదొకటి గుర్తుపెట్టుకోరి. ఓకేనా? ఫేజ్ 2 లోపల సీట్ రాకపోతే ఫేజ్ 1 సీట్ అట్లనే ఉంటది. అది గూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మీరు జాయిన్ అయ్యి ఎళ్తారా? జాయిన్ అవ్వకుండా ఎళ్తారా అని జెప్పి మీ ఇష్టం. సో, బ్యాకప్ కావాలి అనుకుంటే మాత్రం జాయిన్ అయ్యి ఎళ్ళండి. బ్యాకప్ అద్దు నాకు వేరే ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. నేను కావాలనుకుంటే ఇంటర్ గూడా చేసుకుంటా. నాకు అదే కోర్స్ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్‌గా మీరు జాయిన్ అవ్వకుండానే ఎళ్ళాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది. ఇంకొక విషయం ఏంది అంటే మనకు ఇంట్రా స్లైడింగ్ ఫేస్ అని చెప్పి ఒక ఫేస్ ఉంటది. ఓకేనా? ఇంట్రా స్లైడింగ్ ఫేస్ అని చెప్పి మనకొక ఫేస్ అనేది ఉంటదన్నట్టు. సో, ఈ ఫేస్ లోపల ఏంది గదా అంటే ఇంట్రా స్లైడింగ్ ఫేస్ లోపల మీరు మీ కోర్స్‌ని చేంజ్ జేసుకోవచ్చు. కోర్స్‌ని చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇది టోటల్లీ రిస్కీ. ఓకేనా? మనం అనుకున్న ఇప్పుడు నాకు కాలేజ్ నచ్చింది. కానీ కోర్స్ నచ్చలే. నా కాలేజ్‌లోనే వేరే కోర్స్ కావాలి అని జెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఫేజ్ 2 లోపల మీరనుకున్న కోర్స్‌కి ట్రై జేయొచ్చు. ఓకేనా? సో, నాకు సపోజ్ ఒక కోర్స్ నచ్చింది బ్రో. ఓకేనా? ఆ కోర్స్‌లో గాకుండా వేరే కోర్స్ లోపల అదే కాలేజ్‌లో సీటొచ్చింది. సో, నువ్విప్పుడేం జేయాలే? వేరే కాలేజ్ లోపల లేకపోతే అదే కాలేజ్ లోపల వేరే కోర్స్ పెట్టుకోవాలి. అట్లా నువ్వు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఒకవేళ నీకు ఫేజ్ 2 లోపల సీట్ రాకపోతే మనకి ఇంకొక ఫేజ్ గూడా ఉంటదన్నట్టు. ఇంట్రా స్లైడింగ్ ఫేజ్ అని జెప్పి. అంటే ఒక కాలేజ్ లోపల మీరు వేరే కోర్స్‌కి గూడా చేంజ్ గావచ్చన్నట్టు. ఓకేనా? సో, పలానా కాలేజ్ ఉందనుకో హైదరాబాద్‌లో ఒక కాలేజ్ ఉంది. సో, ఎక్స్ అనే ఒక కాలేజ్ హైదరాబాద్ లోపలుంది. ఈ కాలేజ్ లోపల వై అనే కోర్స్ ఒకటుంది. ఓకేనా? సో, ఎక్స్ అనే కాలేజ్ లోపల వై అనే కోర్సు ఉంది. ఓకేనా? సో, ఇందులోపల నీకు సీటొచ్చింది ఆల్రెడీ. నువ్వు జెడ్ అనే కోర్స్‌కి ఎళ్దాం అనుకుంటున్నావనుకో. ఫర్ సపోజు ఇంట్రా స్లైడింగ్ ఫేస్ లోపల జెడ్ అనే కోర్స్ లోపల సీట్లుంటే, మీరు వై అనే కోర్స్ నుండి జెడ్ అనే కోర్స్‌కి స్లైడ్ అవ్వచ్చు. ఎక్స్ అనే కాలేజ్ నుండి మీరు ఎక్స్ అనే కాలేజ్ లోపల అనే కోర్స్ నుండి జెడ్ అనే కోర్స్‌కి స్లైడ్ అనేది అవ్వచ్చన్నట్టు ఇంట్రా స్లైడింగ్ ఫేస్ లోపల. అండ్ ఇది రిస్కీ అనన్నా. ఎందుకు రిస్కీ అనంటే, మీరు పెట్టుకుంట్రు వెబ్ ఆప్షన్‌లు. ఓకేనా? సో, మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకుంట్రు. మీకు నచ్చిన కాలేజ్ ఒస్తది. వచ్చిన తర్వాత సెకండ్ ఫేజ్ లోపల మీరు కోర్స్ చేంజ్ చేసుకుందాం అనుకుంట్రు. కోర్స్ చేంజ్ గాదు. ఇంట్రా స్లైడింగ్ ఫేజ్ లోపల చేంజ్ చేసుకుందాం అనుకున్నారనుకో, ఒకవేళ అక్కడ ఆ కోర్స్ లోపల సీట్లు లేవనుకో సపోజు. ఈ జెడ్ అనే కోర్స్ లోపల సీట్లున్నప్పుడు మాత్రమే వై నుండి జెడ్‌కి చేంజ్ గావచ్చు మనం. ఓకేనా? సో, సీట్లు లేనప్పుడు ఏమైతదంటే మనం చేంజ్ కారాదు. సో, కారాదు కాబట్టి మనం ఏమైతామంటే లాక్ అయితాం అక్కడ. ఒకసారి ఫేజ్ 2 అయిపోయింది అంటే నువ్వు కోర్స్‌ని డిస్కంటిన్యూ చేయలేవు. ఓకేనా? ఒకసారి నువ్వు టీసీ ఇచ్చినావంటే అది ఫేజ్ 1 గావచ్చు. ఓకేనా? సో, ఫేజ్ 1, ఫేజ్ 2 అనేది మేనేజ్ జేయొచ్చు. టీసీ ఇచ్చిన తర్వాత మనం ఫేజ్ 1లోకెళ్ళి బయటికి రావచ్చు. ఫేజ్ 2లోకెళ్ళి గూడా బయటికి రావచ్చు. కొంచెం ఎంతో కొంత ఫీజు గట్టి మనం కౌన్సెలింగ్ అయ్యేలోపు బయటికి రావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. కానీ ఏమైతది గదా అంటే నువ్వు ఇంట్రా స్లైడింగ్ ఫేజ్ దాకా పోయినవు అంటే నువ్వు లాక్ అయిపోతావు అక్కడ. ఓకేనా? ఇంట్రా స్లైడింగ్ ఫేజ్ లోపల మాత్రమే కోర్స్ చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఇది చాలా తక్కువ మంది యూజ్ చేసుకుంటారు ఇంట్రా స్లైడింగ్ ఫేజ్ అనేది. ఎందుకంటే ఇది రిస్కీ. సో, ఒకసారి నువ్వు ఆ కాలేజ్ లోపల లాక్ అయిన తర్వాత నాకు వేరే కోర్స్ కావాలంటే మాత్రం కష్టమైతది. ఓకేనా? కాబట్టి ఏం చేస్తారు గదా అంటే మీరు మీకు కాలేజ్ నచ్చకపోతే ఓకేనా? సో, సెకండ్ ఫేజ్‌లో ట్రై చేయిర్రి. కోర్స్ నచ్చలేదా? సెకండ్ ఫేజ్‌లో ట్రై చేయిర్రి.
సో, అది మీరు జాయిన్ అయ్యి చేసుకుంటారా, జాయిన్ అవ్వకుండా చేసుకుంటారా అనేది మీ ఇష్టము. అండ్ ఇంట్రా స్లైడింగ్ ఫేస్ కూడా ఉంటది మనకు. మీకొచ్చిన ఎక్స్ అనే కాలేజ్ లోపల మీరు వై అనే కోర్స్ నుండి జెడ్ అనే కోర్స్‌కి చేంజ్ అవ్వచ్చు. కానీ జెడ్ అనే కోర్స్ లోపల సీట్లు ఉండాల్సుంటది. ఓకేనా? సో, ఇంట్రా స్లైడింగ్ ఫేస్ అంటాం. అదొక ఫేస్ ఉంటది. అందులోపల మనకు కోర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. కానీ కొంచెం రిస్కీ ఉంటది. దానికి మీరు ఓకే అనుకున్నప్పుడు మాత్రమే ఎళ్ళండి. ఓకేనా? సో, ఇప్పుడు నేను మీకేం చెప్పినా? ఫేజ్ 1 లోపల సీట్ రాలేదు అంటే ఫేజ్ 2కి పోవాలి. ఫస్ట్ థింగ్. ఓకేనా? ఫస్ట్ థింగ్ ఏం చెప్పినా? ఫేజ్ 1 లోపల సీట్ రాలేదంటే ఫేజ్ 2 లోపల ఎక్కువ వెబ్ ఆప్షన్‌లు ఇయ్యిరి సరిపోతది. సెకండ్ థింగ్. సెకండ్ థింగ్ ఏంది? నాకు ఫేజ్ 1 లోపల సీట్ అలాట్‌మెంట్ అయ్యింది. కాలేజ్ నచ్చలేదు, కోర్స్ నచ్చలేదు. ఇక్కడ 2 ఆప్షన్స్. కన్ఫర్మ్ ఓకేనా? ఫేజ్ 1 సీట్ కన్ఫర్మ్ చేసుకొని ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు ఇయ్యాలే. లేదు కన్ఫర్మ్ చేసుకోకుండా ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు ఇయ్యాలే. ఓకేనా? సో, నేనేం చెప్తా అంటే కన్ఫర్మ్ చేసుకుంటే నీకొక బ్యాకప్ ఉంటది. ఫేజ్ 2 లోపల సీట్ రాకపోయినా కూడా పెద్ద ఫరక్ పడది. కన్ఫర్మ్ చేసుకోకపోతే నీకు ఫేజ్ 2 లోపల సీట్ వస్తే ఓకే. ఫేజ్ 2 లోపల సీట్ రాలే అనుకో కన్ఫర్మ్ చేసుకోలే కాబట్టి నీకు ఫేజ్ 1 సీట్ కూడా ఉండది. కాబట్టి నీకు ఇబ్బంది అయితదన్నట్టు. బ్యాకప్ ఉన్నది. నాకు వేరే కోర్స్ అయినా చేసుకుంటా అనుకున్నప్పుడు మాత్రమే ఫేజ్ 1 లోపల రిపోర్టింగ్ చేయకుండా ఫేజ్ 2కి ఎళ్ళండి. ఓకేనా? సో, కన్ఫర్మ్ చేసుకొని ఎళ్తే ఏమైతది అంటే ఒకవేళ నీకు ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిందనుకో, ఈ ఫేజ్ 1 సీట్ క్యాన్సల్ అయిపోతది. పెద్ద ఫరక్ పడదు మనకు. ఎందుకంటే ఫేజ్ 2లో సీట్ వస్తది కాబట్టి. ఫేజ్ 2లో సీట్ రాలే అనుకో, ఫేజ్ 1 సీట్ ఉంటది కాబట్టి పెద్ద ఫరక్ పడదన్నట్టు మనకి. ఓకేనా? అండ్ దాంతో పాటుగా మనకు ఒకవేళ కాలేజ్ ఓకే. నాకు కాలేజ్ నచ్చింది. కోర్స్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నా అనంటే ఇంట్రా స్లైడింగ్ ఫేస్ అని చెప్పి ఒకటుంటది. మీరు ఫేజ్ 2 లోపల ట్రై చేసుకోవచ్చు కోర్స్ చేంజ్ చేసుకోవడానికి. అదే కాలేజ్ లోపల కోర్స్ చేంజ్ చేసుకోవడానికి మీరు ఫేజ్ 2 లోపల ట్రై చేయొచ్చు. అండ్ దాంతో పాటుగా మీరు ఇంట్రా స్లైడింగ్ ఫేస్‌లో కూడా అదే కాలేజ్ లోపల కోర్స్‌ని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. కొన్ని కాలేజ్‌లు ఉంటాయి బ్రో. మంచిగుంటాయి గవర్నమెంట్ కాలేజ్‌లు. ఆ కాలేజ్‌లలో ఏంది కదా అంటే కాలేజ్ బానే ఉంటది. కోర్స్ నచ్చది. అప్పుడు మనం ఏం చేయాలి? ఫేజ్ 2 లోపల మనం అనుకున్న కోర్స్ పెట్టాలే. ఒకవేళ వచ్చిందనుకో ఓకే. రాలేదనుకో సో, మనం ఏం చేయాల్సుంటది అంటే మళ్ళా ఇంట్రా స్లైడింగ్ ఫేస్ కోసం వెయిట్ చేసి సో, అందులోపల మనం అయితే ట్రై చేయాల్సుంటదన్నట్టు. కానీ ఏంది కదా అంటే నీకు ఫేజ్ 2లా, ఫేజ్ 1లోనే నువ్వు అనుకున్న కోర్స్ రాలే. ఓకేనా? నువ్వు అనుకున్న కోర్స్ అనేది ఇంట్రా స్లైడింగ్ ఫేస్‌లో అంటే నువ్వు అనుకున్న కోర్స్ అనేది ఫేజ్ 1ల రాలే, ఫేజ్ 2ల రాలే. ఇంట్రా స్లైడింగ్ ఫేస్‌లో వస్తది అని చెప్పి ఆశలు పెట్టుకోవద్దు. ఓకేనా? సో, అది. అండ్ ఇవన్నీ ఆలోచించుకొని మీరు ఫర్దర్‌గా ఒక స్టెప్ అయితే తీసుకోరి. నా సైడ్ నుండి అండ్ మన అనాల్జెసిక్ ట్యూటర్ నుండి నేనిచ్చే ఒక చిన్న అడ్వైస్ ఏందంటే, మీరు టీసీ సబ్మిట్ చేసిర్రు అంటే లాక్ అయిపోతారు. ఓకేనా? సో, టీసీ అనేది సబ్మిట్ చేసే ముందు ఒకటికి 100 సార్లు ఆలోచించుకోరి. టీసీ సబ్మిట్ చేస్తే లాక్ అయిపోతారు. ఓకేనా? అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, మన ఛానల్ నుండి మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి, హెల్ప్‌ఫుల్ అని చెప్పి కామెంట్ చేసి, మన ఛానల్‌ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోరి. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.